హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్జే ట్యుటోరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్. ప్రతిరోజులానే ఈరోజు కూడా వార్తల్లో ఉన్న అంశాలలో మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన వాటిని తీసుకొని అవి వార్తల్లో ఎందుకు వచ్చాయి, వాటి వెనుక ఉన్న కారణాలు, అలాగే వాటి బ్యాక్గ్రౌండ్ని వన్ బై వన్గా ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఇప్పుడు మీ మొబైల్ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏదైతే క్వశ్చన్ ఉందో దీనికి రైట్ ఆన్సర్ని మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల ఏ దేశం మొదటిసారి సొంతంగా శాటిలైట్స్లను స్పేస్లోకి పంపేందుకు KSLV-2 నూరి రాకెట్ను తయారు చేసుకుంది? సొంతంగా ఫస్ట్ టైం. ఓకే, ఇంతకుముందు ప్రయోగించిన సందర్భాలు ఉన్నాయి, కానీ ఫస్ట్ టైం సొంతంగా ఒక రాకెట్ని తయారు చేసుకున్నారు. ఆ రాకెట్ పని ఏంటి? శాటిలైట్స్ని పైకి తీసుకెళ్ళడం. జస్ట్ లైక్ మన దగ్గర PSLV, GSLV ఎలా ఉంటాయో అలాంటిది అనమాట. సో చూడండి క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్. విచ్ ఆఫ్ ద కంట్రీ రీసెంట్లీ డొమెస్టికల్లీ ప్రొడ్యూస్డ్ శాటిలైట్ లాంచ్ వెహికల్ విత్ ద నేమ్ ఆఫ్ KSLV-2 నూరి రాకెట్? ఏ దేశమో దాని రైట్ ఆన్సర్ని మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్న ఫస్ట్ టాపిక్ ఏంటో చూస్తే, ఇటీవల ప్రధానమంత్రి మోడీ గారు త్రిపురలో దాదాపు 450 కోట్ల రూపాయలతో నిర్మించిన విమానాశ్రయ 2వ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించగా ఆ విమానాశ్రయం పేరు ఏమిటి? ఆ విమానాశ్రయం పేరేమిటి? మహారాజా బీర్ బిక్రమ్ ఎయిర్పోర్ట్. ఇది ఎక్కడ ఉంది? త్రిపుర రాష్ట్రంలో ఉన్న అగర్తలలో ఉంది. త్రిపుర రాష్ట్రం యొక్క క్యాపిటల్ అయిన అగర్తలలో ఉంది. ఈ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు 2వ టెర్మినల్ని ఇప్పుడు మోడీ గారు మొన్న ఓపెన్ చేశారు. ఓకే, ఆ 2వ టెర్మినల్ని ఇప్పుడు ఓపెన్ చేసినప్పుడు దాంట్లో లోకల్గా ఉన్న ప్రజలు, అంటే త్రిపుర ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంస్కృతి అండ్ వాళ్ళ చరిత్ర, అక్కడ లోకల్గా వాళ్ళ ఆర్ట్ అవి ప్రతిబింబించేలాగా అక్కడ వాటి స్ట్రక్చర్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఈ టెర్మినల్లో. ఓకే, అంతేకాకుండా లేటెస్ట్గా అందుబాటులోకి వచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసుకొని అక్కడికి వచ్చే ప్యాసింజర్స్కి ఆ ఎయిర్పోర్ట్లో అన్ని రకాల వసతులతో పాటు వాళ్లకు నావిగేషన్ బోర్డ్స్, సైనింగ్ బోర్డ్స్ ఇలాంటివన్నీ పర్ఫెక్ట్గా ఉండే విధంగా కూడా ఈ లేటెస్ట్ టెక్నాలజీ అండ్ లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లోకల్గా వాళ్ళ కల్చర్ని ప్రతిబింబించేలాగా దీన్ని డెవలప్ చేశారు. ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ నేము అండ్ ఎక్కడ ఉంది. ఓకే, అది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూస్తే, సో ఇక్కడ చూడండి డాపెమ్స్ అని ఇక్కడ ఒక వర్డ్ ఉంది, డాపెమ్స్. అయితే ఈ డాపెమ్స్ ఏంటి అనేది మనం చూడబోయే ముందు దాని అబ్రివేషన్ చూద్దాం. డాపెమ్స్ అంటే డ్రగ్స్ అఫెండర్స్ ప్రొఫైలింగ్ అనాలిసిస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. సో దీని అర్థం ఏంటి? డ్రగ్స్ అఫెండర్స్ అంటే డ్రగ్స్కి సంబంధించిన నేరగాళ్ళ ప్రొఫైలింగ్, వాళ్ళ వివరాలు, వారి అనాలిసిస్ అండ్ అలాగే వాళ్ళని మానిటర్ చేయడం, వాళ్ళని పర్యవేక్షించడం. సో దానికోసం సంబంధించిన అబ్రివేషన్ ఉంది. అయితే ఇప్పుడు డాపెమ్స్ అంటే ఏంటి అంటే ఇది ఒక యాప్. ఓకే, మనం రెగ్యులర్గా ఎన్నో యాప్స్ యూజ్ చేస్తున్న మొబైల్స్లో, అలాంటిదే డాపెమ్స్ కూడా ఒక యాప్. అయితే ఈ యాప్ని డెవలప్ చేసిన వాళ్ళు ఎవరు అంటే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు దీన్ని డెవలప్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే సైబర్ క్రైమ్స్కి సంబంధించిన సపరేట్ వాళ్ళు ఉంటారు కదా, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు, సైబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెవలప్ చేశారు దీన్ని. ఓకే, అయితే దీన్ని డెవలప్ చేయడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటనేది ముందు షార్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. ఇప్పుడు చూడండి, మామూలుగా మనకు రెగ్యులర్గా ఈ మధ్యలో లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మనకు మొబైల్ టెక్నాలజీ, ఇంటర్నెట్ టెక్నాలజీ ఎంత అందుబాటులోకి వస్తుందో అదేవిధంగా ఒక పక్క సైబర్ క్రైమ్స్ కూడా పెరుగుతున్నాయి. సైబర్ క్రైమ్స్. సో ఇవి పెరగడం అంటే ఏంటి? మనల్ని మభ్యపెట్టి లేకుంటే మనల్ని ఏదో ఒక రకంగా ట్రాప్ చేసి, చీట్ చేసి మన అకౌంట్లో డబ్బుల్ని మనకు తెలియకుండా కొట్టేయడం. సో ఇలాంటి ఒక్కసారి జరిగిన తర్వాత ఆ డబ్బులు రిటర్న్ రావడం అనేది చాలా కష్టం. అయితే ఇలాంటివి చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక్కరి దగ్గరే చేయరు, చాలామంది దగ్గర చేస్తుంటారు. అయితే ఇలాంటి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మామూలుగా ఇప్పుడు సైబర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. అంటే ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, దానిపైన అమౌంట్ ఏ అకౌంట్లోకి వెళ్ళాయి, ఏ రాష్ట్రంలో, అయితే మ్యాక్సిమం ఇలాంటివి రాజస్థాన్, బీహార్ నుంచి మనకు కంప్లైంట్ వస్తున్నట్టుగా పేపర్లలో ఆ మధ్యలో చాలా వార్తలు వచ్చాయి, అక్కడి వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తున్నారని. సో ఇలాంటి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కామన్గా ఇక్కడ నుంచి వస్తున్నాయి కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ సైబర్ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళ దగ్గర రికార్డ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఏదైతే ఈ డాపెమ్స్ అనేది యాప్ ఉందో ఈ యాప్లో కంప్లీట్గా ఈ సైబర్ క్రైమ్స్కి సంబంధించిన ఇంతవరకు జరిగిన బాధితుల వివరాలు, లేదా అలాగే బాధితులతో పాటు ఎవరైతే నేరగాళ్ళు ఉన్నారో ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళ లొకేషన్ ఏంటి, అంటే వాళ్ళ మొబైల్ సిగ్నల్ నుండి వాళ్ళు డబ్బులు ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి, వీటిని బట్టి
ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అలాంటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇప్పుడు డాపెమ్స్ అనే యాప్లో ఎంట్రీ చేస్తారు. ఎంట్రీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పటివరకు జరిగినవన్నీ ఎంట్రీ చేయడం వల్ల ఇక ముందు కొత్తగా ఏవైనా సైబర్ క్రైమ్స్కి సంబంధించిన ఏవైనా కేసెస్ అనేది వచ్చాయనుకోండి పబ్లిక్ నుండి, ఇదివరకు చేసిన వాళ్ళ లేదా కొత్త వాళ్ళ అనేది ఐడెంటిఫై చేయడం పాసిబుల్ అవుతుంది. సో ఇదివరకు చేసిన డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయనుకోండి, అది ఫోన్ నెంబర్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ లొకేషన్ కానీ, సో పలానా చోటు నుంచి చేస్తున్నారని వాళ్ళని పక్కాగా ఐడెంటిఫై చేయొచ్చు. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా ఇలాంటి నేరస్తులు అన్నట్టుగా తెలిస్తే ఆ కొత్త వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ని కూడా ఈ డాపెమ్స్లో ఎంటర్ చేస్తారు. ఇది ఇక్కడ ఒక పాయింట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ చూడండి, డ్రగ్స్ అనేది ఉంది కదా, ఈ డ్రగ్స్ కూడా ఈ మధ్యలో చాలా వరకు చూస్తున్నాం. ఆల్ ఇండస్ట్రీస్, అటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, అటు హిందీ, బాలీవుడ్, కర్ణాటక, డిఫరెంట్ స్టేట్స్లో మనకు ముఖ్యంగా ఫిల్మ్ స్టార్స్ వాళ్ళ దగ్గర ఈ డ్రగ్స్కి సంబంధించిన ఆనవాళ్ళు దొరికినట్టు, డ్రగ్స్ యూజ్ చేసినట్టు కేసెస్ అవుతున్నాయి. అయితే ఈ డ్రగ్స్ ఏదైతే ఉందో ఇది లీగల్గా మన దగ్గర పర్మిషన్ లేదు. అయితే ఇండియాలో ఇది ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఎలా సర్క్యులేట్ అవుతుంది అంటే ఇల్లీగల్గా. సో ఇల్లీగల్గా ఎవరు తీసుకొస్తున్నారు, దాని ట్రాన్స్పోర్ట్ ఎక్కడి నుండి, ఏ దేశం నుండి వస్తుంది, మధ్యవర్తులు ఎవరు, ఆ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఎంత క్వాంటిటీని చేస్తున్నారు, దానికి సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్ ఎంత అవుతుంది, అండ్ అలాగే వాడుతున్న వాళ్ళు డైరెక్ట్ వాళ్ళు వాడడానికే కొంటున్నారా అంటే కన్జ్యూమ్ చేయడానికే కొంటున్నారా, లేకపోతే వాళ్ళు కూడా మీడియేటర్స్ లాగా, బ్రోకర్స్ లాగా వేరే వాళ్ళకు సేల్ చేస్తున్నారా. సో ఇలాంటివి సంబంధించిన అన్ని విషయాలు ఎప్పటికప్పుడు మానిటర్ చేసే డిపార్ట్మెంట్ ఒకటి ఉంది మన దగ్గర. అదేంటంటే ఎన్సిబి. ఓకే, ఎన్సిబి అంటే నార్కోటిక్ కంట్రోల్ ఆఫ్ బ్యూరో. వీళ్ళే నార్కోటిక్స్కి సంబంధించింది అంటే మారక ద్రవ్యాలు, డ్రగ్స్ అంటాం కదా, అలాంటి వాటన్నిటి వీళ్ళే చూస్తారు. అయితే ఇప్పుడు సడన్గా ఏదైనా డ్రగ్స్ కేసు అనేది మన స్టేట్ పోలీస్ కంట్రోల్లో ఒక కేసు రిజిస్టర్ అయిందనుకోండి, ప్రతిసారి ఎన్సిబి దగ్గరికి వెళ్ళి ఈ ఇదివరకు జరిగిన రికార్డ్స్ అంటే రిఫరెన్స్ కోసం ఇదివరకు ఎలా జరిగింది అని తెలుసుకోవడానికి మామూలుగా సివిల్ పోలీసులు ఎన్సిబి వాళ్ళ దగ్గర, ఈ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి మొత్తం డేటా తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ నుండి అలా కాకుండా ఈ డ్రగ్స్కి సంబంధించిన ఎలాంటి విషయాలు అయితే ఇందాక నేను చెప్పానో అవి కూడా తీసుకొచ్చి ఈ డాపెమ్స్లోనే ఎంటర్ చేయబోతున్నారు. చూడండి, సైబర్ క్రైమ్స్ ప్లస్ ఎన్టీపీసీ యాక్ట్ ఏదైతే ఉందో, నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టాన్స్ యాక్ట్ ఏదైతే ఉందో, ఈ రెండు అంటే డ్రగ్స్కి సంబంధించిన కేసులు అండ్ సైబర్ క్రైమ్స్కి సంబంధించిన రెండు తీసుకొచ్చి ఈ యాప్లో ఇక్కడ వీళ్ళు ఎంట్రీ చేయబోతున్నారు. సేమ్ అదే కాన్సెప్ట్లో ఇక ఇంతవరకు ఉన్న కేసులకు సంబంధించిన డీటెయిల్స్, నేరగాళ్ళ డీటెయిల్స్ అండ్ ఫ్యూచర్లో ఏవైనా కొత్తగా వచ్చినా అలాంటి డీటెయిల్స్ కూడా. దీని ద్వారా పోలీసులకు ఇప్పటి నుంచి కామన్గా సివిల్ పోలీసులకు కూడా వీళ్ళు ప్రతిసారి ఎన్సీబీ మీద డిపెండ్ కాకుండా కొత్త నేరస్తుల్ని అండ్ పాత నేరస్తుల్ని కనిపెట్టడం ఈజీ అవుతుంది. అండ్ ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ దీనికంటే ముందు ఇక్కడ ఎన్సీఆర్పి అని మీకు ఒకటి కనిపిస్తుంది, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్. ఇది ఒక పోర్టల్, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అంటే ఒక వెబ్సైట్ ఆధారంగా పనిచేస్తుంది. సో ఇది నేషనల్ కాబట్టి జాతీయ స్థాయిలో ఉంది, ఇది పోర్టల్, ఇదేమో యాప్. ఈ రెండింటి డిఫరెన్స్ గుర్తుంచుకోండి. సో ఇప్పుడు తెలంగాణ పోలీస్ వాళ్ళు ఇది డెవలప్ చేసినప్పటికీ, దీన్ని ఆవిష్కరించినప్పటికీ, రాబోయే కాలంలో మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు, అన్ని రాష్ట్రాల పోలీస్ స్టేషన్లకు కూడా దీన్ని త్వరలో పంపించబోతున్నారు. అంటే ఇది ఫ్యూచర్లో ఒక స్టేట్ పోలీస్ డెవలప్ చేసినప్పటికీ మొత్తం నేషనల్ వైడ్గా ఒక కామన్ యాప్ కాబోతుంది. ఓకే, అండ్ అంతేకాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు మొదటగా పంపుతారు, ఆ తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీస్ స్టేషన్లకు కూడా పంపబోతున్నారు. అండ్ ఇక్కడ మీకు చూడండి, దీంతోపాటు ఫినిషింగ్లో, ఈ టాపిక్లో ఫినిషింగ్ ఒకసారి చూస్తే మీకు ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ కనిపిస్తుంది, 155260100 అండ్ 112. ఈ ముఖ్యంగా వీటిలలో దేనికైనా కానీ మనం అత్యవసర కాలంలో దేనికి సైబర్ క్రైమ్స్ జరిగినప్పుడు మనీ మన అకౌంట్లోంచి ట్రాన్స్ఫర్ అయ్యాయని మనకు తెలిస్తే, మనకు తెలియకుండా మనకి ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిన వెంటనే ఈ నెంబర్స్కి కాల్ చేస్తే ఇమ్మీడియట్గా, తెలుసు కదా 100 అంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఇది ఎమర్జెన్సీది 112, అండ్ 155260 స్పెషల్గా సైబర్ క్రైమ్స్ వాళ్ళకి సంబంధించింది. దీనికి కాల్ చేస్తే ఇమ్మీడియట్గా ఆ ట్రాన్సాక్షన్ ఎంత వీలైతే అంత తక్కువ టైంలో కాల్ చేస్తే మనీ ట్రాన్సాక్షన్ ఏదైతే మన అకౌంట్ నుంచి వెళ్తుందో వెళ్ళకుండా, అవతల అకౌంట్లోకి వెళ్ళకుండా మనీని హోల్డ్లోకి పెట్టిస్తారు, అంటే బ్లాక్ చేపిస్తారు. తర్వాత మళ్ళీ మనం నిజంగా మనం నష్టపోయామని తెలిసి వాళ్ళ ఎంక్వైరీ తెలిస్తే మన డబ్బులు మన అకౌంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఈ కాన్సెప్ట్ నేను ఇంత లెంత్గా చెప్పడానికి అర్థం ఏంటంటే, డాపమ్స్ యాప్ గుర్తుంచుకోండి, అండ్ దేనికి సంబంధించిందంటే సైబర్ క్రైమ్స్, అండ్ ఎన్టీపీసీ యాక్ట్ అంటే నార్కోటిక్కి సంబంధించింది, డ్రగ్స్కి సంబంధించింది. ఓకే, ఈ నెంబర్ మనం పర్సనల్గా కూడా మనం గుర్తుంచుకోవాలి, మనందరికీ అవసరం పడవచ్చు ఏ సమయంలోనైనా, 155260. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో ఇక్కడ మీరు చూడండి,
నెక్స్ట్ టాపిక్ ఒకసారి చూస్తే హార్ట్ఫుల్నెస్ ఇంటర్నేషనల్ యోగా అకాడమీ. హార్ట్ఫుల్నెస్ ఇంటర్నేషనల్ యోగా అకాడమీ ఇది ఒక అకాడమీ. ఇది ఈ మధ్యలోనే శంకుస్థాపన జరిగింది. ఎక్కడ జరిగింది అంటే మన హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో శంకుస్థాపన చేశారు ఈ అకాడమీకి. అయితే ఈ శంకుస్థాపన చేయడానికి వచ్చిన ఫస్ట్ గెస్ట్లు ఎవరు అనేది, ఎవరి చేత శంకుస్థాపన చేయబడింది అనేది చూస్తే మనకు ముఖ్యంగా ఎవరైతే సెంట్రల్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఆయుష్, ఓకే, మినిస్టర్ ఆఫ్ ఆయుష్ అండ్ అలాగే పోర్ట్ షిప్పింగ్ వీటికి సంబంధించిన ఒక మినిస్టర్ ఉన్నారు. ఆయన పేరే సర్బానంద్ సోనోవాల్. ఓకే, సర్బానంద్ సోనోవాల్. ఆయన ఎవరైతే ఉన్నారు ఇగో చూడండి, ఇతను ఈ ఫస్ట్ పర్సన్. అతనితో పాటు మధ్యలో కనిపిస్తున్నారు కదా, ఈయన పేరు బాబా రామ్దేవ్, అందరికీ తెలుసు, చాలా పాపులర్. తర్వాత తెలంగాణ టూరిజం మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ అండ్ అలాగే హర్యానా గవర్నర్ అంటే మన తెలుగు పర్సన్, హైదరాబాద్ పర్సన్ బండారు దత్తాత్రేయ. వీళ్ళందరూ ఇక్కడ దీని ఇనాగరేషన్, దీని శంకుస్థాపనలో వీళ్ళందరూ పాల్గొన్నారు. ఓకే, అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక్కడ మనకు చూస్తేనే కనిపిస్తుంది యోగా అని కనిపిస్తుంది. అంటే యోగాని ప్రమోట్ చేయడం, యోగాని పబ్లిక్ ఇంకా చేరువ చేయడం అనేది ఇక్కడ కాన్సెప్ట్. దీంట్లో వీళ్ళు ఈ అకాడమీలో కొంతమందికి స్టూడెంట్స్కి ఇక్కడ మనకు ట్రైనింగ్ ఇస్తారు. దేనిపైన యోగాకి సంబంధించిన దానిపైన ట్రైనింగ్ అండ్ యోగా టీచింగ్ అండ్ యోగా కల్చర్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ నేర్పుతూ ప్రమోట్ చేయడం. ఏది విశ్వవ్యాప్తంగా, ఇది మొత్తం దీంట్లో ఆల్ ఓవర్ ఇండియా నుంచి కాదు, బయట నుండి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా దీంట్లో వచ్చి జాయిన్ అవ్వచ్చు. అది ఓవరాల్గా ఈ అకాడమీ యొక్క కాన్సెప్ట్. అయితే ఇప్పుడు మనకు చూస్తే ఇప్పుడు మనం ఏ ఇయర్లో ఉన్నాం? మనకు స్వాతంత్రం వచ్చి 75వ సంవత్సరంలో ఉన్నాం. ఓకే, 75 సంవత్సరాలు అయిన సందర్భంగా మనం ఈ సంవత్సరం మొత్తం అమృత్ మహోత్సవ్ ఆఫ్ ఆజాదీ అంటే స్వతంత్ర వేడుకలు జరుపుకుంటున్నాం 75 ఇయర్స్ అయినందుకు గాను. అయితే ఇది యోగా అనేది కూడా మన కల్చర్లో భాగమే కాబట్టి ఈ అమృత్ మహోత్సవ్ ఆజాదీ అనే కార్యక్రమంలో భాగంగా ఏదైతే ఈ అకాడమీ వాళ్ళు ఉన్నారో ఈ ఆజాదీ కార్యక్రమంలో భాగంగానే ఇంకొక ప్రోగ్రామ్ని కూడా తీసుకున్నారు. చూడండి, ఈ అకాడమీకి సంబంధించిన వాళ్ళే అమృత్ మహోత్సవ్ ఆజాదీలో అనే దాంట్లో భాగంగా ఈ స్వాతంత్ర వేడుకలలో భాగంగా 75 crore సూర్య నమస్కార్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకున్నారు. ఇది ఓన్లీ టెంపరీ ప్రోగ్రామ్, కొన్ని రోజుల వరకే, ఇదేం పర్మనెంట్ కాదు. ఎప్పటి వరకు ఉంటుంది? చూడండి, జాన్ 1 నుండి ఫిబ్రవరి 20 వరకు ఉండే ఒక చిన్న ప్రోగ్రామ్, షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటి అనేది చూస్తే చూడండి, ఈ మొత్తం ఈ డేస్లో మధ్యలో ఓవరాల్గా జాన్ 1 నుండి ఫిబ్రవరి 20 వరకు ఈ డేస్లో ఒక 21 days తీసుకొని ఆ డైలీ 21 daysలో 13 times 13 సార్లు సూర్య నమస్కారాలు చేయాలి ఒక్కొక్కరు. ఇలా ఎంతమంది చేయాలి? టోటల్ ఈ 21 days అయిపోయేసరికి అంటే 75 crore సూర్య నమస్కారాలు అనేది జరగాలి. ఇది ఇక్కడ కాన్సెప్ట్. ఈ 75 ఎందుకు తీసుకున్నారంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చి 75 yearsకి సంబంధించిన సెలబ్రేషన్స్ అమృత్ మహోత్సవ్ ఆఫ్ ఆజాదీ జరుపుకుంటున్నాం కాబట్టి. అయితే దీనికోసం అనేది డిఫరెంట్ లొకేషన్స్ నుంచి వేరే ప్రాంతాల్లో, మన దేశంలో ఉన్న వేరే ప్రాంతాల నుండి ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తారు. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఆన్లైన్లో సర్టిఫికేట్ కూడా జారీ చేస్తారు. ఓకే, ఇది ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది హైదరాబాద్లో ఇనాగరేట్ అయింది. దీనికి లింకప్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. చూడండి, నెక్స్ట్ టాపిక్ చూడండి, లోసర్ ఫెస్టివల్. ఓకే, లోసర్ ఫెస్టివల్, LOSAR. సో లోసర్ ఫెస్టివల్ అంటేనే మనకి ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది, ఏ ప్రాంతంలో దీన్ని సెలబ్రేట్ చేస్తారనేది తెలుసుకోవాలి. అయితే చూడండి, ఇది బేసికల్గా 15 days ట్రెడిషనల్ ఫెస్టివల్, 15 days. అయితే ఏ ప్రాంతానికి సంబంధించింది అంటే లడక్ ఉంది కదా, కొత్తగా ఏర్పడిన యూనియన్ టెరిటరీ, ఒకప్పుడు జమ్మూ కాశ్మీర్లో భాగం. ఆ లడక్ ప్రాంతంలో దీన్ని సెలబ్రేట్ చేస్తారు. ఎందుకు, ఏం సందర్భంగా, దాని వెనుక రీజన్ ఏముంది అని అంటే చూడండి, రీజన్ వచ్చేసి ఇక్కడ లోసర్ అనే పదం ఉంది కదా, దీని అర్థం న్యూ ఇయర్, కొత్త సంవత్సరం వచ్చినప్పుడు అక్కడ ట్రైబల్ పీపుల్ అని అనడానికి వీల్లేదు. అయితే అక్కడ ఉన్న లోకల్ పీపుల్ దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారు ఫాలో అయ్యే మతం ఏది అని అంటే బుద్ధిజం. ఓకే, ఈ ఫాలో అయ్యే మతం ఏది అని అంటే బుద్ధిజం. అయితే వీళ్ళు ఫాలో అయ్యే బుద్ధిజంలో మనకు బేసికల్గా కొన్ని రకాల బుద్ధిజంలు ఉంటాయి. ఏ రకమైన బుద్ధిజాన్ని ఫాలో అవుతారంటే టిబెట్ బుద్ధిజాన్ని ఫాలో అవుతారు వీళ్ళు, టిబెట్ బుద్ధిజాన్ని. అండ్ ఈ లడక్ ప్రాంతంలో ఎవరైతే ఈ లోసర్ ఫెస్టివల్ని జరుపుతారో వీళ్ళు కూడా ఈ టిబెట్ జాతికి సంబంధించిన వాళ్ళే. అంటే టిబెట్కి దగ్గరలో, టిబెట్ కల్చర్కి, ఆ ట్రెడిషన్కి దగ్గరగా ఉండే
రీజియన్ ఎక్కువ మంది అంటే టిబెట్ జాతికి చాలా దగ్గరగా ఉండేవాళ్ళు ఏ ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంతంలోనే ఈ లోసర్ ఫెస్టివల్ జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్గా టిబెట్ కల్చర్కి చాలా దగ్గరగా ఉండే ప్రజలు వీళ్ళు, ఇక్కడ లడఖ్లో ఉండే ప్రజలు. సో వీళ్ళు టిబెట్ బుద్ధిజాన్ని ఫాలో అవుతారు. చూడండి, టిబెట్ బుద్ధిజం, టిబెట్లో ఫాలో అయ్యే బుద్ధిజం పేరు ఏమిటి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అది వజ్రాయన బుద్ధిజం. చూడండి, వజ్రాయన బుద్ధిజం టిబెట్లో ఫాలో అవుతారు. అండ్ మరి చైనాలో మహాయాన బుద్ధిజం ఫాలో అవుతారు. అండ్ అలాగే దాన్నే చనా అని కూడా అంటారు. లోకల్గా చైనాలో మహాయానాన్ని చనా అంటారు. అండ్ జపాన్లో కూడా మహాయానని. సో అందుకే ఈ వజ్రాయనకి మహాయానకి యాంటీగా ఉంటుంది కొంచెం, దాని ఏదైతే ఫాలో అయ్యే ప్రాసెస్ ఉంటుందో. అందుకే వాళ్ళు దలైలామా పైన వాళ్ళు వ్యతిరేకంగా అండ్ టిబెట్ పైన వ్యతిరేకంగా చైనా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. ఓకే, అది వేరే కాన్సెప్ట్. ఓవరాల్గా మీకు అర్థమైంది కదా. టిబెటియన్స్ ఏదైతే టిబెటన్స్ ఫాలో అయ్యే బుద్ధిజాన్నే ఈ లడఖ్లో ఉన్న పీపుల్ కూడా ఫాలో అవుతారు, లడఖ్లో ఉన్న బుద్ధిజం పీపుల్ కూడా ఫాలో అవుతారు. సో లోసర్ అంటే న్యూ ఇయర్. అండ్ వీటికి తోడు అడిషనల్గా మనం ఇంకా కొన్ని ఏవైతే లడఖ్లో ఫెస్టివల్స్ ఉంటాయో ఇలాంటి ఫెస్టివల్స్ వాటి పేర్లు చూద్దాం. అండ్ ఇంకా మిగిలిన పాపులర్ ఫెస్టివల్స్, ఒకటి ప్యాంగ్ సెడప్. చూడండి, ప్యాంగ్ సెడప్. అండ్ నెక్స్ట్ డోస్మోచే అండ్ నెక్స్ట్ హెమిస్. ప్యాంగ్ సెడప్, డోస్మోచే, హెమిస్, ఈ మూడు మిగతా అక్కడ పాపులర్ ఫెస్టివల్స్ ఎక్కడ మనకు లడఖ్లో. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ చూడండి. నెక్స్ట్ టాపిక్లో యాపిల్ కంపెనీ మనకి ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో వచ్చింది. యాపిల్ కంపెనీ ఎందుకు వచ్చింది అంటే యాపిల్ కంపెనీ ప్రపంచంలోనే $3 ట్రిలియన్ దాని టోటల్ వాల్యూ $3 ట్రిలియన్ రీచ్ అయిన ఒక మొట్టమొదటి కంపెనీ. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక కంపెనీకి టోటల్ వాల్యూ, దాని షేర్ మార్కెట్ వాల్యూ, దాని ప్రాపర్టీ వాల్యూ, వాట్ ఎవర్ దానికి ఉన్న మొత్తం వాల్యూస్ $3 ట్రిలియన్ రీచ్ అయ్యాయి. అయితే $3 ట్రిలియన్ అంటే ఎంత, ఎన్ని కోట్లు, ఎంత మన కరెన్సీలో ఎంత అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. మామూలుగా 3 ట్రిలియన్ అంటే ఎంత అంటే 3 ట్రిలియన్లో ఈచ్ గురించి చెప్తున్నా. 1 ట్రిలియన్ అంటే 1,00,000 crores ఆఫ్ డాలర్స్. ఓకే, 1,00,000 కోట్ల డాలర్స్ని 1 ట్రిలియన్ అంటారు. అలా ఇప్పుడు $3 ట్రిలియన్ అంటే ఎంత అయిపోయింది? ఇప్పుడు మనకు 3 లక్షల కోట్ల డాలర్స్. ఓకే, 3 లక్షల కోట్ల డాలర్స్. ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీలో తీసుకుంటే ఇది అప్రాక్సిమేట్గా 225 లక్షల కోట్ల రూపాయలు. ఓకే, లక్షల కోట్ల రూపాయలు. ఓవరాల్గా మీరు ఇక్కడ ఏంటంటే 1 ట్రిలియన్ ఈజ్ ఈక్వల్ టు 1,00,000 కోట్ల డాలర్లు. అయితే ఇందుకు ఇంత షేర్ వాల్యూ వచ్చింది కదా, ఇది కేవలం యాపిల్ కంపెనీకే ఒక మంచి గుర్తింపు కాదు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా. దీనికి లింకప్గా చూసుకుంటే దీని మొత్తం వాల్యూ ఈ $3 ట్రిలియన్ ఏదుందో ప్రపంచంలో USA, జపాన్, చైనా, జర్మనీల జీడిపి కంటే మాత్రమే తక్కువ. చూడండి, $3 ట్రిలియన్ కంటే ఎక్కువ జీడిపి ఉన్నాయి ప్రపంచంలో కేవలం ఈ దేశాలు మాత్రమే, USA, జపాన్, చైనా, జర్మనీ. అంటే మిగిలిన ఎన్ని దేశాలు ఉన్నాయి ప్రపంచంలో అన్ని దేశాల జీడిపిలు ఈ $3 ట్రిలియన్ కంటే తక్కువనే ఉన్నాయి. అంటే కొన్ని దేశాల మొత్తం వాల్యూ కంటే కూడా ఈ యొక్క కంపెనీ వాల్యూ ఎక్కువ ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అందుకు నేను ఈ పాయింట్ చెప్తున్నా. అండ్ ఇప్పుడు ఇండియాని తీసుకుంటే ఇప్పుడు మనది దాదాపు మన జీడిపి ఇండియాకి ఎంత ఉంది అంటే $2.62 ట్రిలియన్ ఉంది. ఓకే, $2.62 ట్రిలియన్ అంటే కొంచెం నియర్ బై 3 ట్రిలియన్స్ ఉన్నాం. కమింగ్ డేస్లో మనం 3 ట్రిలియన్స్కి ఓవర్కమ్ కావచ్చు. అప్పుడు మనం 5th ప్లేస్లోకి వెళ్ళిపోతాం. 5th కంట్రీ అనమాట వరల్డ్లో ఈ యాపిల్ కంపెనీ వాల్యూస్ కంటే ఎక్కువ ఉన్న కంట్రీ. ఓకే, ఇది ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్. అందుకే యాపిల్ కంపెనీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ టాపిక్ చూడండి, COVID-19 లేటెస్ట్ వేరియంట్. ఓకే, కొత్త రకపు COVID-19 వచ్చింది. దాని పేరేంటి? IHU B.1.640.2. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్. మనకు ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చేసి డిఫరెంట్ వేరియంట్స్ ఏ ఉన్నాయో వాటిని మనకు ఐడెంటిఫై చేయమనడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కోవిడ్ ఇంటర్నేషనల్ హాట్ టాపిక్ అండ్ అట్లనే చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద వచ్చే టాపిక్స్ అండ్ ఏవైనా అంశాలు ఉంటే మనం గుర్తుంచుకోవాలి. అండ్ చూడండి, IHU అనే దానికి పేరు పెట్టారు, బాగానే ఉంది. ఇది ఎక్కడ గుర్తించారు ఈ లేటెస్ట్ వేరియంట్ని అంటే ఫ్రాన్స్లో. ఓకే, ఫ్రాన్స్ దేశంలో గుర్తించారు. ఫ్రాన్స్ దేశంలో ఎక్కడ గుర్తించారంటే ఇది ఉంది చూసారా, IHU మెడిటరేనీ ఇన్ఫెక్షన్ ఇన్స్టిట్యూట్.
ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో దాంట్లో ఇది ఒక రీసెర్చ్ సెంటర్, పరిశోధన సంస్థ. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే పరిశోధన చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు గుర్తించారు. ఈ IHU అంటే ఇక్కడ అర్థం వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ యూనివర్సిటీ మెడిటేరియనీ ఇన్ఫెక్షన్ ఇన్స్టిట్యూట్. ఇది ఏ ప్రాంతంలో ఉంది? ఫ్రాన్స్ దేశంలో ఉంది. కానీ ఫ్రాన్స్లో ఏ ప్రాంతంలో ఉంది అంటే చూడండి, MARSEILLE మార్సెల్. ఓకే, దీన్ని మార్సెల్ అని అంటారు. ఈ ప్రాంతంలో ఈ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ గుర్తించారు, ఫ్రాన్స్లో ఉన్న మార్సెల్. ఓకే, ఇది సింపుల్, ఇంతే, దీనికి మించి ఎక్కువ ఏం లేదండి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ చూస్తే ఇక్కడ చూడండి, ఒమిస్యూర్. ఈ ఒమిస్యూర్ అనేది కూడా కరోనాకి సంబంధించింది. అయితే కరోనాలో ఏదైతే ఒమైక్రాన్ అనే ఏదైతే కొత్త వేరియంట్ ఉందో ప్రస్తుతానికి, ఏది ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఫ్రాన్స్ దానికంటే ముందు ప్రపంచానికి ఏదైతే మనకి ఇప్పుడు వణికిస్తుందో ఒమిక్రాన్, దాన్ని మాత్రం డిటెక్ట్ చేయడానికి, అంటే ఒక మనిషికి సోకిన వైరస్లో, కరోనాకు సంబంధించిన వైరస్లో ఒమిక్రాన్ ఉందా లేదా అని కేవలం ఒమిక్రాన్ కోసమే తెలుసుకోవడం కోసమే తయారు చేయబడిన, డిటెక్ట్ చేయడానికి కనుగొనబడిన ఒక కిట్ అందుబాటులోకి వచ్చింది. దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్. ఓకే, మన ఇండియన్ కంపెనీ టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్ వారు దీన్ని డెవలప్ చేశారు. సో ఇదే, దీనికి అంతకుమించి ఏం లేదు. సో ఎవరు మనకి టాటా వాళ్ళ పేరు గుర్తుండాలి, టాటా మెడికల్, అండ్ దీని పేరు ఒమిస్యూర్. ఒమి అనేది కామన్ ఉంది కాబట్టి మిగిలిన ఒమిక్రాన్, ఒమిస్యూర్, ఈ రెండే డిఫరెన్స్. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ చూడండి, ఒక పర్సన్కి అవార్డు వచ్చింది. ఇతని పేరు జిషాన్ ఏ లతీఫ్. ఇది ఆ పర్సన్ ఇమేజ్. అయితే ఈ పర్సన్ ఎవరు, ఈ అవార్డు ఎందుకు ఇస్తారనే చూద్దాం. ఈ జిషాన్ ఏ లతీఫ్ అనేట ఆయన ఒక ఫోటో జర్నలిస్ట్. ఓకే, ఫోటో జర్నలిస్ట్, ఒక మ్యాగజైన్కి సంబంధించిన ఫోటో జర్నలిస్ట్. ఏ మ్యాగజైన్ అనంటే ది కారవాన్, కారవాన్. ఓకే, ఇది ఒక మ్యాగజైన్ పత్రిక, ఒక మ్యాగజైన్. ఆ మ్యాగజైన్కి సంబంధించిన ఫోటో జర్నలిస్ట్. ఈయనకి ఇప్పుడు ఏ అవార్డు వచ్చింది ఈ సంవత్సరానికి? రామ్నాథ్ గోయంకా అవార్డు వచ్చింది. రామ్నాథ్ గోయంకా అవార్డు. మరి ఈ రామ్నాథ్ గోయంకా ఎవరు అని అంటే 1932లో బిఫోర్ ఇండిపెండెన్స్ ఈయన 1932లో రామ్నాథ్ గోయంకా గారు మనకు ఏదైతే ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే ఒక న్యూస్ పేపర్ ఉందో, ఇండియన్ ఎక్స్ప్రెస్, దీన్ని ఆయన స్థాపించాడనమాట. సో చాలా సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఇన్ ఇండియా ఫ్రమ్ ద బిఫోర్ ఇండిపెండెన్స్. అయితే ఆయన అంత సీనియర్ కాబట్టి ఆయన పేరు మీద ఏర్పాటు చేసిన ఒక అవార్డే జర్నలిస్టులకు ఇచ్చే ఇంకొక అవార్డు. ఆయన జర్నలిస్ట్ కాబట్టి ఆ విభాగంలో ఇచ్చే అవార్డు ఆయన పేరు మీద రామ్నాథ్ గోయంకా అవార్డు. ఈ అవార్డు ఈయనకు వచ్చింది. ఓకే, ఈ అవార్డు, ప్రతి అవార్డు రాయడానికి, ఒక పర్సన్కి రావడానికి దాని వెనుక ఎంతో అంత ఏదో ఒక ఫోటోకి ఇంపార్టెన్స్, లేకుంటే ఏదైనా వాళ్ళు కవర్ చేసిన న్యూస్ ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఈయనకు ఎందుకు వచ్చింది అనేది షార్ట్లో చెప్తా, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చూడండి, ఇక్కడ NRC అని కనిపిస్తుంది. NRC 2019. NRC అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఓకే, రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. సో NRC, అసలు ఈ NRC పదం అర్థం ఏంటి అంటే, దీన్ని ఎందుకు అసలు ప్రభుత్వం వారు NRCని చేస్తారు, ఈ 2019లో ఏం జరిగింది అనేది చెప్తా చూడండి. NRC అంటే మన దేశంలోకి వేరే దేశం వాళ్ళు, ముఖ్యంగా 1971లో బంగ్లాదేశ్ దేశంలో ఇంటర్నల్గా సివిల్ వార్ జరిగింది. ఎందుకు జరిగింది అంటే, అప్పటి వరకు పాకిస్తాన్లో భాగంగా ఉండి ఈస్ట్ పాకిస్తాన్ అని పిలువబడుతున్న బంగ్లాదేశ్ వారు సపరేట్గా వాళ్ళు దేశం కావాలని చెప్పేసి పాకిస్తాన్కి ఎగెయినెస్ట్గా అక్కడ ఉద్యమాలు చేసినప్పుడు సివిల్ వార్ జరిగింది. ఆ ప్రాసెస్లో చాలామంది ఆ దేశం నుండి వలసవాదులు, అంటే అక్కడ ఉండలేక, అక్కడున్న వాటిని ఆ మిలిటరీ చర్యలు, పాకిస్తాన్ వారు మిలిటరీ చర్యలు చూసి అక్కడ ఉండలేక చనిపోతామేమన్న భయంతో అందరూ పక్కనే ఉన్న మన దేశానికి వలస రావడం అనేది జరిగింది. పక్కనే అంటే మన దేశంలో ఏ రాష్ట్రం ఉంది చూడండి, ఇట్లా ఉంటుంది, అస్సాం అనేది ఇట్లా ఉంటుంది. సో ఇక్కడ ఉండేదే బంగ్లాదేశ్. సో వాళ్ళకు పక్కన బంగ్లాదేశ్ ఉంది కాబట్టి అందరూ బంగ్లాదేశ్లోకి చేరబడ్డారు. చాలా లక్షల మంది జనాలు అనేది రావడం జరిగింది.
అప్పుడు 1971లో వచ్చిన జనాలు ఇప్పటికి చూసుకుంటే దాదాపు 50 సంవత్సరాలు. ఈ 50 ఇయర్స్లో ఒక తరమే గడిచిపోయింది. వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు మిడిల్ ఏజ్కి వచ్చారు. అయితే వీళ్ళు ఇలా వచ్చి సెటిల్ అయిపోయిన తర్వాత కాలక్రమేణా వాళ్ళు మన ప్రభుత్వం మన ఇండియాలో ఉండడం వల్ల వాళ్ళు కూడా ఇక్కడ పనులు చేసుకోవడం, బతకడం, అంతేకాకుండా వాళ్ళు కూడా ఇక్కడ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు కూడా వాటి లబ్ధి పొందడం ఇలాంటివి జరిగింది. అయితే ఎప్పుడైతే ఇలా జరుగుతుందో అక్కడ లోకల్గా ఉంటున్న పీపుల్కి ఒక చిన్న ఆందోళన మొదలైంది. అస్సాంలో లోకల్గా ముందు నుంచి భారతదేశంలో ఉంటున్న వాళ్ళకు ఏమని, ఇలా వేరే దేశాల నుంచి వచ్చి ఎవరైతే బంగ్లాదేశ్ నుండి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళకు రావాల్సిన లబ్ధి మిస్ అయిపోతుంది. ఫ్యూచర్లో ఇదే కొనసాగితే వాళ్ళు వలస వచ్చిన వాళ్ళదే అన్ని రకాలు ముందంజలో వెళ్ళిపోతే మేము డెవలప్ కాము అని నాన్ లోకల్ ఫీలింగ్ అనేది వచ్చింది. అది తర్వాత రాజకీయ పార్టీలు ఎంటర్ అవడంతో ఇంకా ముదిరింది. సో మొత్తానికి అప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎన్ఆర్సీని తీసుకురావడం జరిగింది. ఎందుకు అంటే మన దేశం ముందు నుంచి ఉన్న దేశ పౌరులు ఎవరు, దానికంటే ముందు అంటే ఈ వలసల ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరు అని పర్ఫెక్ట్గా వాళ్ళని లెక్క కట్టండి అని చెప్పేసి అక్కడ వచ్చిన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఎన్ఆర్సీని చేశారు. అయితే 2019 ఆగస్టు నెలలో ఎన్ఆర్సీ రిపోర్టు బయటకు వచ్చింది. అయితే మొత్తం అస్సాంలో 3.29 కోట్లు అంటే దాదాపు 3,30,00,000 మంది జనాభా ఉంటే ఎన్ఆర్సీ చేసిన తర్వాత దాదాపు 19 లక్షలు దాదాపు ఒక 19 లక్షల జనాల వరకు ఎన్ఆర్సీ లిస్టులు లేరు. అంటే వీరు వలసవాదులు, ముందు నుంచి ఇండియాలో ఉన్నవారు కాదు అని చెప్పేసి ఆ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఆ 19 లక్షల మందిలో చాలామంది ప్రాపర్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోవడం వల్ల ముందు నుంచి ఇండియా వ్యక్తులు అయినప్పటికీ, మన భారతీయులు అయినప్పటికీ, సో డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు కూడా భారతీయులు కాదన్నట్టుగా గుర్తించబడ్డారు. అంతేకాకుండా దాదాపు 50 సంవత్సరాల నుంచి ఇండియాలో ఉండడం వల్ల ఎవరైతే వలస వచ్చారో వాళ్ళకు కూడా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి పంపిస్తే మేము ఎక్కడికి వెళ్ళిపోతామని ఒక ఆందోళన స్టార్ట్ అయింది. సో ఇటు లోకల్ వాళ్ళకు సరిగా గుర్తింపు లేకపోవడం వల్ల వాళ్ళు అండ్ అలాగే నాన్ లోకల్ వాళ్ళు అందరికీ ఒక కొత్త ఆందోళన మొదలయ్యి వాళ్ళు ఎన్ఆర్సీకి అగైనెస్ట్గా ఉద్యమము లేకపోతే నిరసనలు తెలపడం జరిగింది. అప్పుడు ఆ టైంలో ఆ ఈవెంట్ని తన ఫోటోగ్రఫీ ద్వారా కవర్ చేసినందుకు గాను, తన ఫోటోల ద్వారా ఆ మొత్తం ఎపిసోడ్ని కవర్ చేసి ఏదైతే ద క్యారవాన్ అనే మ్యాగజైన్లో ప్రచురించాడో అందుకు గాను ఈయనకు ఈ అవార్డు వచ్చింది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఆ పర్పస్లో ఈయనకు ఈ అవార్డు ఈ సంవత్సరం రావడం జరిగింది. ఇది బ్యాక్గ్రౌండ్. ఓకే, ఎక్కడిది అస్సాం తోటి లింకప్ చేసుకోవాలి మనం. అయితే ఇప్పుడు దేశం మొత్తం కూడా చేస్తా అన్నారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి తర్వాత ఇదే ఎన్ఆర్సీ, అంటే దేశ పౌరులు కాని వారు ఎవరు గుర్తుపడదామని. ఓకే, అది డిఫరెంట్, దాంట్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి, అవసరమా లేదా అని. సో ఇప్పటివరకు అయితే ఇది గుర్తుంచుకోండి. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎన్ఆర్సీ జరిగితే మళ్ళీ ఇప్పుడు మీరు విన్నది చాలా హెల్ప్ అవుతుంది నాలెడ్జ్ పరంగా. ఒకసారి నెక్స్ట్ టాపిక్ చెప్పేస్తా చూడండి. సింధు తాయ్ సబ్కాల్ ఈవిడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ ఈవిడదే, ఓల్డ్ ఉమెన్. అయితే ఈమె ఇప్పుడు వార్తల్లోకి ఎందుకు వచ్చింది అంటే ఈమె గురించి చెప్తా చూడండి. బేసికల్గా ఈమె మహారాష్ట్రకు సంబంధించిన ఆమె 1948లో జన్మించింది. అయితే ఈమె బేసికల్గా ఒక బెగ్గర్, అడుక్కునేటామె. ట్రైన్లో పాటలు పాడుతూ అడుక్కుంటూ జీవితం సాగించేది. అయితే తను అలాంటి జీవితాన్ని గడిపిన తర్వాత ఆమె ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అలా అనాథ బాలలు ఎవరైతే ఇట్లా అడుక్కునే వాళ్ళు కానీ ఎవరు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళందరికీ చదువు నేర్పించింది. అలా దాదాపు 1500 మంది పిల్లల్ని ఆమె దత్తకు తీసుకొని చదివించింది. అందరూ అనాథలే. దానికోసం ఆమె ఏర్పాటు చేసిన ఒక అనాథాశ్రమం లేకుంటే ఆర్ఫనేజ్ ఏది అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ సన్మతి బాల్ నికేతన్ సంస్థో అనే ఒక ఆర్ఫనేజ్ని ఏర్పాటు చేసింది. ఇది ఈమె గొప్పతనం. అండ్ అలాగే అంతేకాకుండా ఈమె చేసిన సేవలకు గాను మహారాష్ట్ర ప్రభుత్వం వారు 2010లో అహిల్యాబాయ్ హోల్కర్ అవార్డుని ఇచ్చారు. ఓకే, అహిల్యాబాయ్ హోల్కర్ అవార్డు. అండ్ అంతేగాక ఈమె పేరు పైన ఒక బయోపిక్ మూవీ కూడా వచ్చింది. ఓకే, అక్కడ మరాఠీ లాంగ్వేజ్లో. ఓకే, ఆ సినిమా పేరు మాయ్ సింధు తాయ్ సబ్కాల్ బోల్తే అనే ఒక బయోపిక్ మూవీ కూడా వచ్చింది. అయితే ఈవిడ ఈ మధ్యలో చనిపోయారు, 2 డేస్ బ్యాక్ చనిపోయారు. అంతేకాకుండా ఈమెకు లాస్ట్ ఇయర్ పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. లాస్ట్ ఇయర్ మొన్న 2021లో ఈమెకు పద్మశ్రీ ఇచ్చారు. సామాజిక కార్యకర్త అనే కేటగిరీలో ఈమెకు పద్మశ్రీ ఇచ్చారు. అందుకు ఇంకా మనకి ఇది ఇంపార్టెంట్ అయిపోయింది ఈమె గురించి తెలుసుకోవడం. పద్మశ్రీ అవార్డు రావడంతో ఈమె స్టేచర్ అనేది పెరిగింది. ఓకే,
ఇది బ్యాక్గ్రౌండ్. ఈమె కౌన్ బనేగా కరోడ్పతి అమితాబ్ బచ్చన్తో దిగిన ఫోటో ఇది. సో ఈమె అంతా పాపులర్ అని చెప్పడానికి నేను ఇక్కడ ఇమేజ్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో ఎస్హెచ్ శర్మ ఇతను కూడా చనిపోయాడు ఈ మధ్యలో. అయితే ఈయన కూడా 2 days బ్యాక్ చనిపోయాడు. ఈయన చనిపోయేటప్పటికి ఈయన వయసు 100 సంవత్సరాలు, 100 years సెలబ్రేట్ చేసుకున్నాడు. December 1st తారీఖు అనుకుంటా దాని బర్త్డే ఉండే లాస్ట్ మంత్, అది సెలబ్రేట్ చేసుకున్నాడు. 100 yearsలో చనిపోయాడు. అయితే ఈయనకు ఎందుకు ఇప్పుడు వార్తల్లో రావడం జరిగింది, ఈయనకున్న ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు 1971లో ఇందాక చెప్పా కదా స్టోరీ, బంగ్లాదేశ్ సివిల్ వార్ జరిగింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ సపరేట్ కంట్రీగా ఫామ్ అయినప్పుడు ఇండియా పాకిస్తాన్కి మనకు వార్ జరిగింది, ఇండియా అండ్ పాకిస్తాన్కి. ఆ వార్ టైంలో ఈయన ఫార్మర్ నేవీ వైస్ అడ్మిరల్గా ఉండే, అప్పుడు నేవీ వైస్ అడ్మిరల్గా ఉండే. కాబట్టి అతను అంత ఇంపార్టెంట్ ఒక వార్ జరిగిన టైంలో అడ్మిరల్గా ఉన్నారు కాబట్టి నేవీ పరంగా ఆయన ఇప్పుడు చనిపోయాడు కాబట్టి మనం వార్తల్లో తీసుకుంటున్నాం. ఓకే, ఏం పేరు? ఎస్హెచ్ శర్మ. ఓకే, ఇవేనండి ఈరోజు కరెంట్ అఫైర్స్లో ఉన్న అంశాలు. మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతున్నాయని, మీకు ఎగ్జామ్స్కి మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాం. మా వర్క్ మీకు నచ్చుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీరు ఏమైనా మాకు ఫీడ్బ్యాక్స్, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్.